వెల్కమ్ బ్యాక్ టు నాగేష్ టెక్. సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే 6 వేస్ టు పవర్ సేవింగ్ ఎట్ యువర్ హోమ్. సో, మనం ఏంటంటే 6 పద్ధతుల్లో మనకి కరెంట్ బిల్‌ని ఎలా తగ్గించుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దామండి. సో, మీరు గాని మన ఫస్ట్ టైమ్ గాని మన ఛానెల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంగ ఏమాత్రం లేట్ చేయకుండా మనం డైరెక్ట్‌గా టాపిక్‌లోకి ఎళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బల్బ్‌ని రీప్లేస్ చేయడం వల్ల మనకి పవర్ ఎంత సేవ్ అవుతుంది మంత్లీ అనేది మనం చెక్ చేద్దాం. సో, మనకి ఒకప్పుడైతే మనకి ట్రెడిషనల్ బల్బ్స్ ఉండేవన్నమాట. దాని తర్వాత సీఎల్ఎఫ్ బల్బ్స్, ప్రెజెంట్ అయితే ఎల్ఈడీ బల్బ్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఒకప్పుడు మనకి మోస్ట్‌లీ మనం 60 వాట్స్ అయితే బల్బ్ అయితే యూజ్ చేస్తాము. ప్రెజెంట్ అయితే మనం 9 వాట్స్ అయితే బల్బ్ యూజ్ చేస్తున్నాం మనకి. సో, దానికి దీనికి మనకి ఎంత పవర్ సేవింగ్ అవుతున్నది మనం చిన్న ఎగ్జాంపుల్‌తో మనం ట్రెడిషనల్ బల్బ్ వర్స్ ఎల్ఈడీ బల్బ్స్. సో, మనకి ఒకప్పుడైతే మనకు 60 వాట్స్ బల్బ్ అయితే యూజ్ చేస్తా ఉంటాం. మనకి 60 వాట్స్ బల్బ్ అంటే పర్ డే 8 అవర్స్ ఏసుకుంటే మనకి 8 అవర్స్ యూజ్ చేస్తే మనకి 480 వాట్స్ అనేది మనకి పర్ డే కన్జంప్షన్ అవుతుంది. సో, అదేవిధంగా 480 ఇంటూ 30 డేస్ అంటే మనకి 14 కిలో వాట్స్ పర్ మంత్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ 5 బల్బ్స్ అయితే మనకి హౌస్‌లో యూజ్ చేస్తా ఉంటాండి. 14.5 ఇంటూ 5 అంటే 72 కిలో వాట్స్ పర్ మంత్ అయితే అవుతుందనమాట. మనకి అంటే 72 కిలో వాట్స్ అయితే మనకి కరెంట్ బిల్ అయితే వస్తుంది లైట్స్ వల్ల. సో, అదేవిధంగా మనకి 9 వాట్స్ బల్బ్ ప్రెజెంట్ అయితే మనం యూజ్ చేస్తున్నాం గదా! 9 వాట్స్ ఇంటూ 8 అవర్స్ పర్ డే అంటే 72 వాట్స్ పర్ డే అనమాట. సో, 72 ఇంటూ 30 డేస్ అంటే మనకి 2.16 కిలో వాట్స్ పర్ మంత్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కూడా మనకి 5 బల్బ్స్ అయితే యూజ్ చేస్తా ఉంటాండి. మనకి 2.16 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 10.8 కిలో వాట్స్ పర్ మంత్ అయితే వస్తుంది. అంటే మనకి ఈ విధంగా దాంట్లోంచి ఇది తీసేస్తే మనకి 61.2 కిలో వాట్స్ అయితే మనకి సేవింగ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 60 యూనిట్స్ మనకి బల్బ్‌ని రీప్లేస్ చేయటం వల్ల పర్ మంత్ అయితే మనకి సేవింగ్ అవుతుందనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి రిఫ్రిజిరేటర్ అనమాట. సో, రిఫ్రిజిరేటర్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. మనకి 24 అవర్స్ మనకి ఇది ఆన్‌లోనే ఉంటుందనమాట. సో, 3 స్టార్ వర్సెస్ 5 స్టార్‌లో మనం చెక్ చేసుకున్నాం. మీరెప్పుడైనా స్టిక్కర్‌ని గమనించినట్టయితే మనకి ఈ స్టిక్కర్ మీదే మనకి ఉంటుందనమాట. 3 స్టార్ పవర్ సేవింగ్ గైడ్. యాన్యువల్ కన్జంప్షన్ 168 యూనిట్స్ పర్ ఇయర్ అని. అదే మనకి 5 స్టార్ అయితే యాన్యువల్ ఎనర్జీ కన్జంప్షన్ 134 యూనిట్స్ పర్ ఇయర్. మనకి క్లియర్‌గా మనకి కంపెనీ వాళ్ళైతే మనకి మెన్షన్ చేసి ఉంచుతారు. మీరెప్పుడైనా గమనించండి ఇది. సో, మనం ఇది చిన్న ఎగ్జాంపుల్‌తో మనం పవర్ ఎలా సేవ్ అవుతుందో మనం చెక్ చేద్దాం. స్టార్ వర్స్ 5 స్టార్. సో, మనకి రిఫ్రిజిరేటర్‌కి 3 స్టార్‌కి అయితే 168 యూనిట్స్ పర్ ఇయర్ అయితే వస్తుంది. సో, 168 యూనిట్స్ డివైడెడ్ బై 12 మంత్స్ తీసుకుంటే మనకి 14 యూనిట్స్ పర్ మంత్ అయితే మనకి వస్తుంది. అదే మనకి 5 స్టార్ ఇస్తే 134 యూనిట్స్ పర్ ఇయర్ అనమాట. సో, దాంట్లోనే మెన్షన్ చేసి ఉంటుందనమాట. 134 డివైడెడ్ బై 12 వేస్తే మనకి 11.1 పర్ మంత్ అయితే యూనిట్స్ అయితే వస్తాయి. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ చూసుకుంటే మనకి యావరేజ్‌గా 3 యూనిట్స్ అనేది మనకి పవర్ సేవింగ్ అవుతుంది. 3 స్టార్ వర్సెస్ 5 స్టార్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి హీటర్ గ్రీజర్ సోలార్ వాటర్ హీటర్ అనమాట. సో, ఈ రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉంది కాస్ట్ వర్సెస్ వన్ టైమ్ కాస్ట్ అనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మనం తెలుసుకుందామండి. వాటర్ హీటర్ గానీ, గ్రీజర్ గానీ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 1000 వాట్స్, 1500 వాట్స్, 2000 వాట్స్ అలా స్టార్ట్ అవుతుందనమాట. మనం యావరేజ్‌గా 1500 వాట్స్ యూజ్ చేసినా కూడా మనకి 1.5 కిలోస్ యావరేజ్‌గా 6 టైమ్స్ పర్ డే. సో, మనకి ఈచ్ మనిషి వచ్చేసరికి మనకి 10 మినిట్స్ యూజ్ చేసుకున్న టోటల్ అయితే మనకి పర్ డే వచ్చేసరికి 60 మినిట్స్ అయితే అవుతుందనమాట. సో, మనకి టోటల్‌గా యావరేజ్‌గా 1.5 యూనిట్ పర్ డే అయితే మనకి వస్తుంది యూనిట్స్. అదే మనకి మంత్లీ చెక్ చేసుకుంటే 1.5 ఇంటూ 30 డేస్ వేసి మనకి 45 యూనిట్స్ పర్ మంత్ అయితే వస్తుంది. సో, అదే విధంగా మనకి ఇయర్లీ చెక్ చేసుకుంటే మనకి 45 ఇంటూ 12 అనమాట. 540 యూనిట్స్ పర్ ఇయర్ అయితే వస్తుంది. మనకి క్యాలిక్యులేషన్ 540 ఇంటూ 6 రూపీస్ పర్ యూనిట్ కాస్ట్ వేసుకున్నాం మనకి యావరేజ్‌గా అయితే 3300 వరకు అయితే మనకి కాస్ట్ అయితే మనకి యావరేజ్‌గా హీటర్ మీదే అవుతుంది. సో, ఇదైతే మనకి సోలార్ వాటర్ హీటర్ అనేది మనకి వన్ టైమ్ కాస్టు. ఇది వచ్చేసరికి మనకి స్టార్టింగ్ మనకి 10,000 నుంచి అప్ టు మనకి 50,000 ఉంది. బేస్డ్ ఆన్ వాటర్ కెపాసిటీని బట్టి. సో, మనకి మోస్ట్‌లీ మనకి 5 ఇయర్స్‌లో మనకి రిటర్న్స్ అయితే వస్తాయి. తర్వాత మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనకైతే యూజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ అనమాట. సో, ఎంటైర్ మనకి సోలార్ ప్యానెల్ మన హౌస్ మీద ఇన్‌స్టాల్ చేస్తే మనకి చాలా కాస్ట్ అయితే మనకి సేవ్ అవుతుంది. ఇది కూడా వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. సో, మనకి దీంట్లో కూడా మనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అయితే మనకి పొందుతాం. పీఎం సూర్య ఘర్
అని మనకి ప్రధానమంత్రి గారు కొత్త స్కీమ్ అయితే చేయడం జరిగింది. సో, దీంట్లో మనకి www.pmsuryagar.gov. వెబ్‌సైట్‌లో మనకి ఎళ్తే మనకి దీంట్లో మనకి సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా మనకి యూజ్ అయిపోయిన ఎనర్జీ కూడా వాళ్ళు అయితే కొనటం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా కూడా మనకి డైరెక్ట్‌గా వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో మనకి కరెంట్ బిల్ అనేది చాలా సేవ్ చేసుకోవడం జరుగుతుంది. వే వచ్చేసరికి మోషన్ సెన్సార్ కనెక్ట్ చేయడం వల్ల మనకి పవర్ సేవింగ్ అనేది చాలా అవుతుంది. సో, ఏ రూమ్‌లో అయితే మనకి మోషన్ సెన్సార్ కనెక్ట్ చేసుకుంటామో అది ఆ రూమ్‌లో ఎప్పుడైతే మూవ్‌మెంట్ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. మూవ్‌మెంట్ లేనప్పుడు ఆటోమేటిక్‌గా ఆగిపోతుందనమాట లైటు. సో, ఈ విధంగా కూడా మనం పవర్ అనేది ప్రతి ఒక్క రూమ్‌లో కనెక్ట్ చేసుకోవడం వల్ల మనకి పవర్ అనేది చాలా సేవ్ అవుతుందనమాట మనకి. లాస్ట్ పాయింట్ అండి. మనకి ఏసీ యూజ్ చేయడంలో పవర్ ఎలా సేవింగ్ అవుతుంది మనం ఈ చార్ట్ ద్వారా మనం చూడొచ్చు. సో, మనకి ఈ చార్ట్‌లో మనకి 3 స్టార్, 5 స్టార్ కనిపిస్తుంది. 3 స్టార్ రేటింగ్‌లో అయితే మనకి ఎక్కువ వాటేజ్ ఉన్నాయి. మనకి 5 స్టార్‌లో మనకి తక్కువ వాట్స్ ఉన్నాయన్నమాట. మీరు గమనించే ఉంటారు. సో, మనకి టన్ వైస్ మనకి రేటింగ్ అనేది పవర్ అనేది కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదండీ మీరు చార్ట్‌లో. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మనం ఏసీలో మనకి కరెంట్ ఎలా సేవ్ చేసుకోవాలో మనం చూసేద్దామండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1.5 టన్ ఏసీ తీసుకుంటే మనకి 3 స్టార్ వర్సెస్ 5 స్టార్ ఎలా ఉంటుందని మనం చెక్ చేద్దామండి. సో, 1.5 టన్ తీసుకుంటే మనకి 3 స్టార్ వచ్చేసరికి 1104 అంటే మనకి వాటేజ్ అనమాట. పర్ ఇంటూ 8 అవర్స్ చేసుకుంటే యావరేజ్‌గా మనకి 8.8 అవర్స్ 8.8 యూనిట్స్ పర్ డే అయితే మనకి వస్తుంది. అదే విధంగా మనకి 1 మంత్ చెక్ చేసుకుంటే 8.8 ఇంటూ 30 డేస్ ఏసేసుకుంటే 264 యూనిట్స్ అయితే మంత్‌కి అయితే మనకి 3 స్టార్‌లో వస్తుంది. సో, అదే విధంగా మనకి 5 స్టార్‌లో మనం చెక్ చేసుకుంటే 1.5 టన్. సో, మనకి 840 వాట్స్ అనమాట. 840 ఇంటూ 8 అవర్స్ మనం చెక్ చేసుకుంటే 6.7 యూనిట్స్ పర్ డే వస్తుంది. అదే 6.7 ఇంటూ 30 డేస్ ఏసుకుంటే మనకి 201 యూనిట్స్ అయితే మనకి 1 మంత్‌కి అయితే వస్తుందనమాట. సో, మనకి ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకుంటే మనకి 264 మైనస్ 201 తీసుకుంటే మనకి 63 యూనిట్స్ మనకి పర్ మంత్ అయితే మనకి ఏసీలో సేవింగ్ అవుతుందండి. సో, 63 యూనిట్స్ అంటే నార్మల్ కాదండి. చాలా బిగ్ సేవింగ్ అనమాట. సో, ఇదండి మనకి 6 వేస్‌గా మనకి పవర్ సేవింగ్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి యూజ్ అవుతుంటే కంపల్సరీగా షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.